పరువు ఉదాహరణ ఎక్కింది అంటే అది అంత సఫలతానికి నాకు ధైర్యం కూడా లేదు. 2 మాటలు చెప్తాను. అసలు ఇజ్రాయేలీ భుజాల ఎందుకు బరువు ఎందుకు ఎక్కింది వినండి, కొంచెం జాగ్రత్తగా వినండి. ఆ భుజాల ఎందుకు బరువు ఎందుకు ఎక్కుంది? ఈ దినాన నా పుత్రులు కొండ, నా పక్కన కొండ, నా వరాల కొండని పుట్టినప్పుడు భుజాలు ఎక్కించుకున్నానండి. ఇక నేను దిగమంటాడు వాడు. ఎందుకు తెలుసా? వాడిలో లూసి పోతారు పడ్డాడు. వాడినైతే పోయేసి కానీ వాడు జరగడానికి పోయలేకపోతున్నాను నేను. నా వల్ల కాలేదు ఇక చచ్చిపోతానేమో అనుకుంటున్నాను. 51 సంవత్సరం క్రితం మా అమ్మ ఒక పక్కన పంట తీసుకొచ్చి నాకు తగిలిచ్చింది. ఆమె నాకు వరం అనుకున్నాను. ఆమె ఎవరి కోసం మీద కూర్చుంటాయి. ఆమె నాకు ప్రేమించాలి, ఆమె నాకు లోపడాలి, ఆమె నేను చెప్పిన మాట వినాలని నేను అనుకుంటాను. ఆమె ఎంటున్నాను కదా అనుకుంటానే ఎంటున్నా. ఇటు పక్క ఒక బరువు, ఇటు పక్క ఒక బరువు, లేకపోతే ఏసయ్య బరువు. ఇది ఈ జీవితం ఎలా ఉంటుందో చూడండి, మీరు అర్థం చేసుకోండి. అమ్మ మీకు వదల నా మాట వినండి. దేవుడి హృదయం ఒక్కసారి నీ ముందు పెడతాను. నా హృదయం నా కొడుకు నన్ను ఆదరించాలి. నానా ఇదిగో ఒకసారి పూజ చేసి నానా 1,20,000 వచ్చింది ఈ నెలలో అన్నాడు. అప్పుడు ఇప్పుడు నాన్న ఈ దశభాగం తీసుకున్నానా, లేకపోతే 5,000 తీసుకున్నానా, లేకపోతే ఇదిగో నాన్న ఈ చొక్క దొరుకుతున్నానా అని వాడు తీసుకొచ్చినోడు కాదు. ఎంతవరకు ఏం చెప్పింది చెప్తే అది తీరే బాధ కాదు. కానీ పెళ్ళి రోజు చెప్పాడు నా మిస్సెస్కి, ఇట్ట కాదు తప్ప ఇట్ట కాదని. ఈ రోజు వరకు కూడా ఆ అట్ట కాదు, నేను ఎట్టగా ఏమనుకుంటానండి. నేను కలిగి బాధపరుచుకున్నాను. దేవుడు అన్నా బరువు నా బరువు తీస్తాడేమని నా ఆశ. అయితే ఒక ఆశ ఏమంటుందంటే, నేను ఉద్యోగం చేశానేమో, బరువులు చేశాను, నా భార్య నా మాట వినాలి, నా పిల్లలు నా మాట వినాలి, నాకు లోబడి ఉండాలి, నన్ను ప్రేమించాలి అనుకోవడం తప్ప వాళ్ళు ప్రేమించకపోయినా, వాళ్ళు పనిచేసిన పని చేయకపోయినా, ఉండే ఎంతో ప్రేమనించుకొని వాడు నా మాటలు లోబడితే బాగుంది అనేటువంటి ఆశ ఉంటుందా ఉంటుందా? అది నెరవేరినప్పుడు అది బాధ్యతగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేది శరీర గ్రంథం చదవద్దు, చదివితే కొంతమంది అభ్యంతరకరమైన మాటలు. ఆ దేవుడు ఆశని చూడండి, 6వ అధ్యాయంలో ఒకసారి 3వ అధ్యాయంలో ఇవన్నీ చదివితే బాగాదు కానండి. ఇది చదివి తప్ప చూడండి, ఒక మాట చదువుతాను, 21వ వచనం చదువుతానండి. మీ తర్వాత చదవండి. అసలు అధ్యాయం చదివితే మీకు అర్థమైంది. ఒక్కసారి ఇదే కూడా చదవండి, మీకు అర్థమవుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఏం ప్రార్థించాడంటే 20వ వచనం, ఆలకించుడి, చెట్టు లేని మెట్టల మీద ఒక స్వరం ఏర్పడుతున్నది. ఆలకించుడి, తాము దుర్మార్గులై తమ దేవుడైన యెహోవాను మరచిన దానిని బట్టి ఇశ్రాయేలు నుంచి రోదన విజ్ఞాపన వినబడుతున్నది. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి, తిరిగి రండి. భ్రష్టులైన బిడ్డలారా తిరిగి రండి. ఎంత ప్రేమించాడండి, ఎంత ప్రేమించాడండి నా తండ్రి. ఇశ్రాయేలుని ప్రేమించాడు. ఏమంటాడంటే అక్కడ చెప్తాను కదండి, ఇశ్రాయేలు నా పెద్ద భార్య అన్నాడు. ఇశ్రాయేలు నా పెద్ద భార్య, ఆమెను నేను ఎంతో ప్రేమించాను, ఆమె నన్ను వదిలిపెట్టి వ్యభిచారం చేయడం ప్రారంభించింది అంటాడండి. ఆ మాటలు 6వ వచనంలో ఉంటది. ద్రోహిణియకు ఇశ్రాయేలు చేయి కార్యములు నువ్వు చూసివా అని చెల్లింపు చెప్తున్నాడు యూదాతో. మరదలా మరదలా నీ అక్క చేసే కార్యాలు చూస్తున్నావా? ఏమండి, ఆమె భయంకరమైన పనులు చేసినాను. 8వ వచనంలో
ద్రోహిణి ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేత నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు విడాకుల పత్రం ఇచ్చాను. పరిత్యాగ పత్రం అంటాడా దేవుడు? దేవుడు యొక్క మనసు చెప్తున్నాను నీకు. దేవుడు ప్రేమించి ఆకాశం నుంచి దిగివచ్చి ఎవడి 81వ కీర్తనలో అంటాడు, ఊరుము ఎక్కడ మాట 7వ వచనంలో ఊరుము తాగుచుంటున్నా నుండి నీకు ఉత్తరం ఇచ్చాడు. ఆయన వేగములో ఉండి వారిని నడిపించాడు. ఎడ తగిలిద్దామో ఆయనకి ఆ ఎండాకాలము వేగంగా ఎత్తి మీద ఉండి రాత్రి చీకట్లో ఎక్కడైనా గోడలు పడతారేమో అగ్నిస్తంభంగా వారిని నడిపించారట. అంత ప్రేమించాడు దేవుడు. అంత ప్రేమిస్తే అరే ఇది చూడట, అంత ప్రేమిస్తే తప్పు చేసిందంట ఇజ్రాయేలు. దేవుడు కదా, మనుషులైతే సర్దుకుంటారు, కానీ దేవుడు విడాకులు ఇచ్చేసాడట. విడాకులు ఇచ్చేస్తే ఇజ్రాయేల్ ఏం చేసిందంటే ఇంకొకరు పెళ్లి చేస్తుందట. మొదటి వచనం చదువుతారు 3వ అధ్యాయం 7వ గ్రంథం. ఒకడు తన భార్యను త్యజించగా, ఈ మాటలు బైబిల్లో అనిపిస్తుంది, రాశాడు దేవుడు, ఆయన హృదయాన్ని తిప్పాడు ఇక్కడ. ఒకడు తన భార్యను వదిలిపెట్టగా ఆమె అతను ఎద్దరి నుంచి తొలగిపోయి వేరొక పురుషులైన తర్వాత అతడు ఆమె యొక్కకు తిరిగి చేరునా? చెప్పండి మీరు, చేరునా? వదిలిపెట్టి వెళ్ళిపోయింది ఇంకొకరు చేస్తుందండి. మళ్ళీ ఆ దగ్గరికి వెళ్తాడా నా పెళ్ళావరా అని చాలరు కదా. ఈ అంటాడండి దేవుడు. ఈ ఏమంటాడంటే అతడు నేను తిరిగి అలాగూ జరుగు దేశం బహుగా అపవిత్ర మగుడు కదా అయ్యినను. ఇక్కడ ఈ మాటకి అయినను అన్నది పై జరిగినంత చెప్తుందండి. ఇలాంటి వాళ్ళు అయినను, ఇట్లా నన్ను మర్చిపోయేవాళ్ళు అయినను, నన్ను విసర్జించి బొమ్మల్ని, గుట్టల్ని, చెట్టుని, పుట్టల్ని, పాముని, కప్పల్ని, ఏదిని, ఎలికని, కుక్కల్ని ఆరాధించేటువంటి దేవుడు ఆత్మజనానికి శరీరం కాదు. ఆయన ఆరాధించేవాళ్ళు ఆయన ఆత్మతో ఆరాధించాలి. ఆ దేవుడు ఒక కుక్కగా చేసి, ఆ దేవుడు ఒక కప్పగా చేసి, ఆ దేవుడు ఒక పండిగా చేసి, ఓ దేవుడా ఒక పందిని ఆరాధిస్తున్నారట. కోపం అండి. ఆత్మని శరీరం ఆలోచించకూడదు. నన్ను విడిచిపెట్టి విగ్రహాలని మొగుడుగా చేసుకున్నారు. నేను కదా నీ భర్తను, నేను పోషించేది, నేను రక్షించేది, ఈ కోసం సమస్తం ఇచ్చింది నేను కదా. నన్ను వదిలిపెట్టి పైకి మళ్ళీ పిచ్చోని నీకు భర్తగా చేసుకుంటున్నా పెడితే ఇజ్రాయేలు పో అని పరిత్యాగ పత్రం చేసి పెట్టాలి. ఎలాంటి పశువుల మీదకి ఎందుకు బరువులు ఎక్కుతాయి? విడాకులు చేసి ఆమె శల్యులు ఉందంట. చెప్తారు చూడండి, ఇక్కడ చెప్తారు చూడండి. 8వ వచనం, ద్రోహిణులకు ఇజ్రాయేలు వ్యభిచారం చేసిన హేతువు చేత నేను ఆమెను విడిచిపెట్టి ఆమెకు పరిత్యాగ పత్రిక ఇయ్యగా విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి యోగా చూసి తాను పైపడక వ్యభిచారం చేసి వచ్చినది. ఎంత జరిగినను విశ్వాసఘాతకురాలుగా ఆమె సహోదరి యోగా పై వేషముకే కానీ పూర్ణ హృదయంలో నా ఎద్దకు తిరుగుట లేదని యెహోవా సెలవిస్తున్నాడు. కాగా విశ్వాసఘాతకురాలకు యోగా కంటే ద్రోహిలకు ఇజ్రాయేలు మరి నిర్దోషి అని చూడండి. పెద్ద ఇజ్రాయేల్ ఇదే పెద్ద సైతాన్ అనుకుంటే యోగా అంట ఇంకా పెద్ద సైతాన్ అయిపోయింది అన్న దేవుడికి. దేవుడి మనసు చెప్తున్నా మరి పక్కన అయ్యేమో దేవుడికి సమస్తాన్ని దారబోసి రక్తపాక పుట్టు వారికి ఇచ్చిన మననేలా అయ్యాం. ఇంత చేసిన ఆయన ప్రేమించాలని ఆయన అనుకోడా, నన్నే ప్రేమించాలని అనుకోడా.
నీకోసం ప్రాణం పెట్టాడే, నీకోసం దిగి వచ్చాడే. ఓకే, సరే, నేను మీకు కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. వాళ్ళకి బలమైన దేవుడు ఎట్లా అయ్యాడంటే అది చెప్తాను. మొదటి వచనం చూడండి. మనము బలమైన దేవునికి ఆనందగానము చేయుడి. నిర్గమకాండము దయచేసి ఒకసారి చూడండి. గబగబా చెప్పేసేస్తాను. నిర్గమకాండము 3వ అధ్యాయం. నిర్గమకాండం 3వ అధ్యాయంలో ఓకే 23వ వచనం. అలాగే అనేక దినములు జరిగిన మీద ఐగుప్తు రాజు చనిపోయిన ఇశ్రాయేలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి ఇట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచు ఉండగా తను వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి పూర్వీకులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబుతో చేసిన నిబంధనలోకి జ్ఞాపకము చేసుకొనెను. హల్లెలూయా. విడాకులు చేశారు కదా ఇశ్రాయేలుకి. ఆమె ఇంకొకరిని పెళ్లి చేసుకుంది కదా. ఆ మాట ఒకసారి చూడమ్మా. ఇర్మియా గ్రంథం సహాయం చేయండి. అయినను అన్నాక ఆపాను నేను. అయినను నీవు అనేకులైన వెటుకాట్లతో వ్యభిచారం చేసినను నా యొద్దకు తిరిగి రమ్మని యెహోవా సెలవిస్తున్నాడు. నువ్వు సేవపంత కావాలని నిలబెట్టి ఆడవాలనిపిస్తుంది. మాట పెట్టాలంటే విడాకులు చేశాను, ఇంకొకళ్ళు దగ్గరికి వెళ్ళావు. ఇప్పుడు ఏడుతో అవుతాం. ఐగుప్తు చేసేవో నా బిడ్డలు చదువుతున్నారయ్యా, తిట్టడానికి లేదయ్యా, కొడుతున్నారయ్యా, అలాంటిపోతున్నారయ్యా, దేవుడా 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 ఎడుతున్నాడు. మళ్ళీ జాలి కలిగినట్టు అయినా సరే తిరిగిరా ఇలా ఇచ్చే తిరిగిరా. కొత్త అర్థమైందా? ఈ ఆదాయాన్ని నేను రానిడు, నేను అట్టు పెట్టుకున్నా. ఈ ఐగుప్తు రాజు ఫరో నన్ను వదిలిపెట్టలేదయ్యా. సరే ఇదిగో నేను ఒక మనిషిని పంపిస్తానులే అన్నాడట. గొర్రెలు కాసుకుంటా, వినండి బాబు వినండి, గొర్రెలు కాసుకుంటా మోసే ఆ హోరేబు కొండ దగ్గరికి వచ్చాడట. అక్కడ అంట పొదలో ఏమవుతున్నాయి సలుని ఏమవుతుందట తగ్గి దగ్గర అంటూ పట్టింది కదా. కానీ శరీరం కాలిపోవాలి నీకు. అట్లాగే పొదలో మంటలు పడుతుంది కానీ పొద కాలిపోవటంలా. ఇదేంటి చిత్రం అని పక్కకి వస్తే దగ్గరికి రావాక ఇది పరిశుద్ధ స్థలం, చెప్పులు విడువు అని స్వామి పడ్డారు. ఎవరు మాట్లాడుతున్నారు? మనిషి పడుతుందా? మంట కనపడుతుంది, మంటలో పగ కాంతలా స్వరము ఏర్పడుతుంది. ఓ హల్లెలూయా. ఇక్కడ ఒక మాట చెప్తాను. నిర్గమకాండం 4వ అధ్యాయం 2 నుంచి 4 వచ్చిన సహాయం చేయండి, ఆశీర్వాదించదు. నిర్గమకాండం 4వ అధ్యాయం 2 నుంచి యెహోవా నీ చేతులది ఏమిటి అని అతను అడిగాను. అందుకు అతను కర్ర అనెను. అప్పుడు ఆయన నేలను దానిని పడవేయమనెను. అతను దానిని నేల పడవేయగానే అది పోమాయెను. అక్కడ హల్లెలూయా. చెప్పండి. మోషే చేతిలో ఏముంది? కింద పడేది ఏమైంది? మోషే చేతిలో ఏముంది? అనుకుంటున్నాడు మోషే కూడా కర్రే అని. ఈ చేతులు ఏముందో తెలుసా? నువ్వు పట్టుకున్నా ఏదో తెలుసా? నీ బలం ఏదో తెలుసా? మోషే నీ చేతిలో ఏముంది? కర్ర. కింద పడేసుడు ఈ కర్ర బలం. తెలుసు, విద్యలు తెలుసు. ఐగుప్తులో నేర్చుకున్నాను. అమ్మాయి చల్లవాళ్ళమ్మా చూడు. ఐగుప్తు
మోషే ఏమిటది? కర్ర. పిచ్చోడ కింద పడేది పావు. వాక్కు పావు. చదువు అక్కడ. జ్ఞాన పడవేయమనెను. అతడు దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి అక్కడ తర్వాత వాక్యం చదువు. అప్పుడు మోషే పారిపోయాను. లేదా ఏంటిరా ఇక్కడంటావు? చదువు అక్కడ. అప్పుడు అసలు కర్ర నేను అప్పుడు నేల మీద పడవేయమనేను. అతను దాని నేల పడవేయదు పామాయను. మోషే దాని నుండి చదువు. ఆశీర్వాదం తల్లి. ఇచ్చి ఎంత నీకు బైబిల్ ఉందిరా? అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగా పైన మూడో వచనం చివర మూడో వచనంలో చివరి చదువు. అప్పుడు ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అదే ఉందండి చివర. ఆయన నేలను దాన్ని పడవేయమనెను. అతడు దాని నేల పడవేయగానే అది పామాయెను. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగా అతడు దాని నీ దాంట్లో లేదు అది. ఓకే సారీ. నాలుగో అధ్యాయం మూడో వచనం చివర. నీ ఆహం పాము. నువ్వు అనుకుంటున్నది పాము. నీ చేతిలో ఏముంది? దేన్ని బట్టి నీ అహంకారం, దేన్ని బట్టి నీ లక్ష్యం, దేన్ని బట్టి నీ గర్వం? నీ చేతులు ఏముంటాయి? నీ చేతులు ఏముంది? మోషేకి తెలియదు పావుమని. అనేకుల భుజాల మీద బరువులు ఎత్తబడటానికి కారణము వాళ్ళ చేతుల్లో ఉన్న పాములు పడేయటంలా. నువ్వు పడేయి మోషే, నువ్వు పడేసి చూస్తే పాము అయిపోయింది, పరిగెత్తున్నాడు. అది చెప్పడానికి చదవమంది. అప్పుడు నా కర్ర పట్టుదని బలవానికి ఉన్నాడు. దేవుడు కింద పడేస్తే పాము అయిపోయింది. దాన్ని చూసి పరిగెత్తున్నాడు. బాబోయ్ 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 అంట. భయపడమాకు మోషే, తోక పట్టుకోవాలా. నేను చెప్తున్నాను పట్టుకో. దాన్ని తల పట్టుకుంటే కలుస్తుంది. తోక పట్టుకోవాలి. తోక పట్టుకున్నాక కర్ర అయింది. అక్కడ చదువుతాయి. అప్పుడు యెహోవా నీ చెయ్యి చాపి దాని తోక పట్టుకొనగా అతడు తన చెయ్యి చాపి దాన్ని పట్టుకొనగానే అది అతని చేతిలో కర్ర అయ్యెను. ఆయన దాని చేత వారు తమ పితరుల దేవుడైన యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు నీకు ప్రత్యక్షమైనని నమ్ముదురని. అప్పుడు దాకా నాకు నష్టం కలిగించింది. అప్పుడు దాకా నాకు పాడు చేసి ఏంటో తెలుసా? నా అహం, నా విద్య, నా బలము, నా నోటి దురుసు, నా శరీర కార్యాలు నన్ను నాశనం చేసేది. చచ్చిపోయేటట్టుగా చేసి ఏమండి దాన్ని ఆ ప్రభు అన్నాడు పడయ్య అన్నాడు. వదిలేస్తాను ప్రభు అన్నాడు. ఇప్పుడు మళ్ళీ దాన్నే తీసుకున్నాడు. మళ్ళీ ఆ శరీరాన్ని తీసుకున్నా, ఆ మనస్సునే తీసుకున్నా, ఆ బలాన్ని తీసుకున్నా. ఆయన తీసుకోమన్న తర్వాత ఆయన కొట్టుకున్నా. హల్లెలూయా. గతంలోనేమో కర్రే, అది పామైతే కర్రలు కొన్నాను, ఆ బలం కర్రలు కొన్నాను, ఆ బలం చేస్తుందని కొన్నాను. అది పామని తెలిసిన తర్వాత దాన్ని బాధేశాను. భయం వేసింది, తల పుట్టింది. ఎన్నాళ్ళు నేను పట్టుకొని బయటికి పాములే పామోయ్ 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 భయపడవాక పాము పట్టుకో, పాము పట్టుకో. నేను చెప్తాను పాము పట్టుకో. కర్ర ఇప్పుడు అది నీ పాము ఇచ్చిన కర్ర, అది గొర్రెల గాత్రానికి ఇచ్చిన కర్ర, అది నీకు పిల్లనిచ్చి ఇచ్చిన కర్ర. ఇగో ఇప్పుడు నేను ఇస్తున్నాను. ఈ కర్రతో నా జనాంగాన్ని విడిపించు, నా ఇశ్రాయేలును విడిపించు. ఓ దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుడు ఇచ్చిన కర్ర నాకు పాపం. ఆ కర్ర సముద్రమే చూపిస్తే సముద్రం చీలిపోయిందండి. హల్లెలూయా. ఆ కర్ర ఎన్ని అద్భుతాలు చేసిందంటే ఆ కర్రను చూసి ఫరో అతని యొక్క మంత్రకాలు అల్లాడి ఉత్సపోసేవాడు. ఆ కర్ర ఈ కర్ర దేవుడు పడేయమన్నప్పుడు పడేసి నీ బలం, నీ అహం, నీ తెలివి, నీ డబ్బు, ఇది ఏదైనా సరే, నీ విద్యలు, నీ ఉద్యోగం, నిన్ను ఉన్నతంగా చేసేవారు అనుకునే లేదు, అది బాగా దేవుడే చెప్పాడు. ఇప్పుడు తోక పట్టుకో, ఆయన పట్టుకుంటాడు. ఇక చూడండి బాబు, దానితో దేవుడు నిన్ను ఎలా వాడుకుంటాడో. అప్పటిదాకా ఏడిపించిన శాతాను, అప్పటిదాకా పాములాగా నీ దగ్గర నిన్ను, నీ బిడ్డలు, నీ కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సైతాను దేవుడు పట్టుకోవాలన్నప్పుడు ఇక పట్టుకుంటే ఉండదండి. మోషే దెబ్బకి ఎవరు ఆగలేక ఫరో రాజు కదా, వాడి సైనిక కదా, మొత్తం సముద్రంలో మునిగిపోయారు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి. యెహోవా చేతులు బాగుంటుందా, అది మన కుటుంబాలను పెట్టుకుని నాశనం చేస్తుందా, అది మన ఆత్మను నాశనం చేసి మన భుజాలు దిగి మనం కొట్టేస్తుంది. మరి ఇంకొక మాట చెప్పి ముగిస్తారు. అదే ఒక చిన్న పిల్లడు ఇలాంటి పొట్టోడు మీటింగ్ లేకదా ఈ డబ్బాయి పంచాడు. ఓకే దేవునికి స్తోత్రం, ఇట్లా ఇట్లా పైన ఓకే దేవునికి స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఇది పట్టయ్యా పొట్టోడా ఇది రాని నేను అడిగా. మా అమ్మ ఏసీ దగ్గర మీటింగ్కి వెళ్ళమంది, ఎంత రెండు పెట్టి చేపలను ఒక 5 రొట్టెలు తీసి పంపింది అన్నాడు కదా. తినమనే కదా. ఒక రోజు వేసే ఎదురు కూర్చున్నాడు, తెల్ల ఆకలి అవ్వలేదంట, అవునా కదా. 2వ రోజు కూర్చున్నాడు, 2వ రోజు కూడా ఆకలి కాల వాడికి. 3వ రోజు కూడా కూర్చున్నాడు, 3 రోజులు ఆకలి కాక ఏసై ఎదురు కూర్చున్న ఆకలి అయిందంటే పొట్టడా మోట నాకు కావా అన్నాడు ఏసయ్య. ఇస్తావా? ఏసై చేతిలో మూట పెట్టాడంటే కూర్చోకు, ఈ మూట నాదే, ఇది కాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళ అమ్మ తినమని ఇచ్చిన మూట నా కొడుకు కడుపాలని తిన్నాడని ఇచ్చింది. ఏసై మొహం చూసి ఏసై మాట్లాడంటే ఈ మూట తినబుద్ధి కాదా. చిన్ని పిల్లి చేపలు 2 దంచుకోవడానికి 5 చిన్న పెట్టి అది చిన్న కడుపు కింద తీసుకెళ్ళి ఏసై చేతిలో పెట్టాడండి. ఏసై దాన్ని ఏం చేసిన ముక్కలుగా ఇరిసి ఆశీర్వదించేసేసి శిష్యుల చేతుల్లో పెట్టాడు. పంచండి అన్నారు. ఎంతమంది తిన్నారు? అందరూ తిన్నారు. మీరు కప్పులు అంటే 12 మంది చేతుల్లో ఎంత కప్పులు 12 కప్పులు ఉంటాయి. ఏసయ్యా ఈ కప్పలు ఏం చేయాలని చూస్తున్నాడు. ఆ పొట్టు ఇంటికి తీసుకెళ్ళండి, ఆ అమ్మకి అంటారు. ఇది అర్థమైందా? ఆ కప్పులు తీసుకొచ్చారు. ఏంటంటే అమ్మ చేపలు రొట్టెలు అన్నారు వాడు. ఇదేంటే మెప్పాయికి ఇచ్చే కదా 2 చిన్ని చేపలు 5 రొట్టెలు. అది ఏసై చేతిలో పెట్టాడు. ఏసై చేతిలో పెట్టి తిరిగి మెప్పాయి చేతిలో
నీకు నీ దగ్గర ఉన్న దేవుడు ఏమండి నువ్వు పొందిన దేవుడు ఒకసారి ఏసై ఎక్కించి ఏసై తిరిగి ఎక్కితే మోషే పెద్ద నాయకుడు అయిపోయాడు. అసలు ఆయన దెబ్బకి సముద్రాలు ఆగలేదు, శత్రువులు ఆగలేదు, ఆకాశం ఆగలేదు, మన్నా కురిసింది, పంట రాగలేదు, బద్దలైపోయాడు. కర్ర దేవుడు ఇచ్చాడు. దేవుడి మాట వింటే నువ్వు పడేయమన్నది పడేయండి, పట్టుకోమన్నప్పుడు పట్టుకుంటే నీకు ఎదురే లేదు. హల్లెలూయా చెప్పండి. ఆ బలాన్ని బట్టి ఆనందగానం చేద్దాం, గెలుపు తప్పిట్లు వాయిద్దాం, కీర్తన పాడదాం. ఆ దేవుడు నాకు బలము. నీ శరీరాన్ని, నీ హృదయాన్ని, నీ ఆస్తిని, నీ దశమ భాగమి, నీ ప్రథమ భాగమి ఏదైనా నీ చేతిలో పెడితే తిరిగి నీ దగ్గరికి వస్తే నీ బ్రతుకు అయిపోతుంది, నీ పంట పండిపోతుంది, నీ కరువు తీరిపోతుంది. 12 కప్పులు ఎన్నాళ్ళు తింటారా బాబు? విసుద్దని యుద్ధం అయినా రొట్టి చెడిపోవాలి కదా అని కాల్చిన చేపలు కూడా చెడిపోవు కదా. ఎన్నాళ్ళైనా తినవచ్చు. తప్పులే కాదు, నీ జీవితం ఆయన చేతులు పెట్టు, నీ బ్రతుకు ఆయన చేతులు పెట్టు. భవిష్యత్తు ఎట్లతో ముందు భవిష్యత్తులో వెళ్తున్నదే. భవిష్యత్తులో నా పర్వత ఐగుప్తు ఒక గుద్దు కుదితే వాడు ఇసులు తిరిగాడు. భవిష్యత్తు కుదితే ఆ కర్రతో లోకాన్ని చేయించడానికి సాధారణ వచ్చేస్తారు. ఆ కర్ర చేసి మాట కింద పడేస్తారు. పాముతో కొట్టలాగా ఇదిగో నా కర్ర ఇస్తాను, నా కర్రతో కొట్టు. ప్రకృతి కడగా ఉంటుంది. ఈ చేతిలో ఉన్నది. యేసయ్య చేతిలోకి తిరిగి వచ్చిందా? యేసయ్య చేతిలోకి వచ్చి తిరిగి వస్తే ఇక నీ దెబ్బకి తిరుగులేదు. అంతే, తిరుగులేదు. రాజులు కాదు ఎవరు ఆగలేదు దెబ్బకి. నీ జీవితం నా చేతిలో పెట్టు. నువ్వు సర్పం అనుకునేది నీకు తెలియకుండానే నేను బలవంతున్నది, అది బలవంతుంది. నాకు తెలిసి మామూలుగా మా ఇంటి పక్కనే అక్కమ్మ ఒక ఆమె ఉంది. అక్క నడిపిస్తానికి వెళ్తా